TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు పట్టణ పరిధిలో ఉన్న విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సాహిత్య ఆధ్వర్యంలో తమ స్కూల్ ఆవరణలో విద్యార్థులతో ఉపాధ్యాయులు అందరూ కలిసి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జెండా ఎగురవేయాలని ఎంతో ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులకు తమ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది మహానుభావులు ఉప్పు సత్యాగ్రహాలు నిరాహార దీక్షలు చేసి దేశం కోసం వారి ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన మహానుభావులు వారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సాహిత్య ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కాబట్టి విద్యార్థులందరికీ కూడా అండ్ నా ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా 79 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జనరల్గా ఎర్రకోట మీద 8:30కి ఎగరేస్తారు జెండా. మీ అందరికీ తెలుసో లేదో, మనం కూడా కరెక్ట్గా అదే టైంకి ఎగరేసాము. కాబట్టి ఇది ఒక శుభపరిణామము. ఈ సంవత్సరము మరి వాతావరణం సహకరించక అన్ని రాష్ట్రం మొత్తం మీద ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలన్నింటి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది, అంటే రద్దు చేయడం జరిగింది. పోస్ట్ పోన్ అంటే ఇది రిలివెంట్ ప్రోగ్రాం కాబట్టి తర్వాత చేయడానికి వీలుండదు. మరి అందులో భాగంగా మనం కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉండేవి. అలానే మార్చ్ పాస్ట్, అలానే గ్రౌండ్లో కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు మన గ్రౌండ్లో. మరి ఆ ప్రోగ్రామ్స్ కూడా మన విద్యార్థులు వెళ్ళి ఉండేది. కానీ అక్కడ కూడా మరి వాతావరణం అనుకూలంగా లేక 4 రోజుల నుంచి వర్షాలు ఉన్నందువలన మరి దాన్ని కూడా పోస్ట్పోన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి అందరి ఫేసుల్లో కొంచెం నిరుత్సాహం ఉంది. ఎందుకంటే మనం జరుపుకున్నటువంటి రెండే అతి పెద్ద పండుగలు స్కూల్ పరంగా చూస్తే, ఒకటి 15th ఆగస్టు, సెకండ్ వన్ ఈజ్ 26th జనవరి రిపబ్లిక్ డే. ఈ 2 పండుగలను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరు విద్యార్థుల మధ్య. కాబట్టి అందుకే మరి నిన్న సడన్గా మీకు అందరికీ ఒక మెసేజ్ పంపించడం జరిగింది. వాతావరణం మరి అనుకూలంగా లేదు కాబట్టి స్కూల్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని రద్దు చేయడం జరిగింది. అలానే విద్యార్థులందరినీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే రమ్మని మీకు అందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది. అయినా కూడా సంతోషం, చాలామంది దేశభక్తి గల విద్యార్థులు అందరూ కూడా ఇవాళ వచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ అందరికి కూడా మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే మీలో ఉన్న భక్తి, దేశభక్తికి నిదర్శనం మీరు ఈరోజు హాజరవడమే. ఇక మన స్వాతంత్రానికి వస్తే తెలుసు, మన అందరికీ హిస్టరీలో చదువుకుంటున్నాం, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం. 47లో మనకి ఆగస్టు 15th స్వాతంత్రం రావడం జరిగిన విషయం తెలిసే. స్వాతంత్రానికి 3 ఘట్టాలు ఉన్నాయి. మనం ఒకటి చూసుకుంటే బిఫోర్ 1757 ఒక మూమెంట్ ఉంది. అలానే 1757 తర్వాత ఒక మూమెంటు, మళ్ళీ 1819 ఆ తర్వాత ఒక మూమెంట్ జరిగింది, సెకండ్ మూమెంట్. తర్వాత 1918 నుంచి అసలు మూమెంట్ అనేది జరిగింది. ఈ ఘట్టాలన్నీ మన చరిత్రలో తెలుసుకున్నటువంటివే. ఆ రోజుల్లో మనకి మొట్టమొదట మన హిందూ దేశంలో ఐకమత్యంగా ఉన్నామంటే గుప్తుల నుంచి, చంద్రగుప్తుల నుంచి, అలానే తర్వాత గుప్తుల తర్వాత సోలులు మన దక్షిణ భారతదేశంలో, తర్వాత అలా ఐకమత్యంగా ఉంచినటువంటి రాజులు చరిత్రలో వీళ్ళు నిలుస్తుంటారు, గుప్తులు, సోలులు. ఆ తర్వాత దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులు స్టార్ట్ అయినాయి. విదేశీ దండయాత్రలు, అనేక డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, లాస్ట్కి వచ్చినటువంటి బ్రిటిష్ వారు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దాదాపుగా డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు మినిమం వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు మన దేశం వ్యాపార నిమిత్తం మాత్రం వచ్చారు. కానీ వాళ్ళు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసి దేశాల్లో పరిపాలన స్థాపించడానికి వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చారు, వ్యాపారం చేసుకుని వెళ్ళిపోయారు. ఏమైందమ్మా? అందరు కూడా చూడండి శిరీష్ అక్కడ వాటర్. బ్రిటిష్ వారు మాత్రము మన దేశాన్ని సుస్థిరత పరిపాలన అందిస్తామని ఒక మాయ మాటలు చెప్పి భారతదేశంలో వాళ్ళు పాగవేయడం జరిగింది. వ్యాపార నిమిత్తం వచ్చి 200 సంవత్సరాలు ఇక్కడే తిష్ట వేసి భారతదేశాన్ని అనేక విధాలుగా పీడించి మన దేశాన్ని సర్వం దోసుకున్నారు. తర్వాత ఎందరో మహానుభావులు లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, అలానే బిపిన్ చంద్రపాల్, గాంధీ గారు, తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు, ఆ తరం లీడర్స్, తర్వాత టెర్రరిస్టులు, మళ్ళీ అతివాదులు, మితవాదులని మళ్ళీ మరొక వర్గం ఏర్పడి స్వాతంత్ర సమరంలో పూర్తి బాధ్యతను తీసుకొని వాళ్ళు భుజస్కంధాలపైన వేసి ఈరోజు మనం స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించిందంటే అది ఒక్క వాళ్ళు ఆ తరం లీడర్లు అయినటువంటి అతివాదులు, మితవాదులతోనే సాధ్యమైంది. ఈరోజు మన అందరము స్వాతంత్రం వచ్చింది. అయినా కూడా మన సుఖ సంతోషాలతో కొన్ని పరిస్థితుల్లో ఉండలేకపోతున్నాం. ముఖ్యంగా ఈ శత్రు దేశాలు మన చుట్టూ ఉన్నాయి. శత్రు దేశాలతో ఎప్పటికీ ఇబ్బందే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు తెలుగు సార్ చెప్పినట్టు మొన్న చూసాం మనం ఆపరేషన్ సింధూర్లో ఎంత సక్సెస్ చేసామో ఆ సక్సెస్ఫుల్ విజయంతోనే ప్రపంచంలోన ఏమైందమ్మా క్లియర్గా భారతదేశం అనే హిందూ దేశం ప్రపంచ పటంలోనే ఒక సింధూర్తో ఒక ఉన్నత స్థాయిలో నిలపడం జరిగింది. పక్కనున్నటువంటి చైనా చాలా భయపెడుతూ ఉండేది మనని. ఆపరేషన్ సింధూర్ చూసినాక తోక ముడచడం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిణామాలను చూస్తే ఇదంతా ఎవరి వల్ల సాధ్యం అంటే మీలాంటి విద్యార్థుల వల్లే. మీరు బాగా చదువుకొని
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది దేశ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మనం ఎక్కడి నుంచి సక్సెస్ అవ్వాలంటే మీరు మీ విద్యార్థి స్థాయి నుంచి తల్లిదండ్రులు ఏదైతే కలలుగా అంటున్నారో మిమ్మల్ని ఏ ఉద్దేశంతో మిమ్మల్ని చదివిస్తున్నారో వాళ్ళ కళలను సార్థకం చేస్తూ మీ ఉజ్వల భవిష్యత్తుకు కూడా మేము ఇది కావాలని ఒక డ్రీమ్ మీలో ఫిక్స్ చేసుకొని ఆ ఉన్నత స్థాయి శిఖరాలకి మీరు అందరూ కూడా చేరి మన స్వార్థాన్ని విడిచి మన వంతు సహకారం దేశానికి అందిస్తూ మీరు భారత పౌరులు కాబట్టి మరి క్రమశిక్షణతో ఉన్నత విద్యలను అభ్యసిస్తూ అలానే దేశ విదేశాల్లో సుస్థిరత స్థానాన్ని మీకొంత ఒక స్థానాన్ని సంపాదించుకొని అభివృద్ధి పదంలో నడవాలని ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ. మన స్వాతంత్ర దినోత్సవ శుభ దినాన విద్యార్థులు అందరూ కూడా ఆధునిక టెక్నాలజీని సంపాదించుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగిన మన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఇంతవరకు రష్యా తర్వాత అమెరికా కూడా యూజ్ చేయని ఒక అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. 300 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాన్ని కూల్చేయడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం. కాబట్టి విద్యార్థులందరూ కూడా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆధునిక టెక్నాలజీని మీరు అభివృద్ధి చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను.